నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మండలంలో స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అనే అవగాహన కార్యక్రమం. ఈ నెల 3వ శనివారం జరిగేటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అనే నినాదంతో ప్రజలలో అవగాహన మరియు ప్రతిజ్ఞా కార్యక్రమము నిర్వహించబడినది. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగ నందు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రపై ప్రతిజ్ఞ చేయించడం అయినది. మరియు స్వచ్ఛమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చని తెలిపారు. మానవాళి మనుగడకు వాతావరణంలోని వాయువులలో ఆక్సిజన్ చాలా అవసరం. వాతావరణంలో నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, మీథేన్, క్రిప్టాన్, ఆర్గాన్, జీనాన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు నియాన్ అనే 10 రకాల వాయువులు ఉంటాయి. అందులో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 16% ఉంటుంది. మన శరీరానికి మరియు అవయవాలకు మెదడుకు ఆక్సిజన్ సమృద్ధిగా అందితేనే అవి అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి వాతావరణంలో లభించేటువంటి ఈ ఆక్సిజన్ను మనము కలుషితము కాకుండా కాపాడుకోవాలి. అంటే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల నుండి ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే వాతావరణంలో ఉండేటువంటి మలినాలను, దుమ్ము, ధూళిని చెట్లు అడ్డుగిస్తాయి. ఇటువంటి చర్యలు చేకూర్చడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని తెలపడమైనది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పాల్గొనడం జరిగింది. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య. గ్రామ పంచాయతీ నుంచి ఆ ఎరువులు తీసుకొని SLPPCకి తీసుకొని ఫెసిలిటీస్ కల్పించారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర.